ఓకే, ఇప్పుడైతే మనము గెట్‌హబ్‌లో అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గెట్‌హబ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్ళేసి గెట్‌హబ్ అని సెర్చ్ చేయండి. ఫ్రీగా ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్‌గా వస్తుంది కదా, ఆ వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసినాక ఇక్కడ సైన్ అప్ ఫర్ గెట్‌హబ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. వెన్ యూ క్లిక్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు వెల్కమ్ ఇచ్చారు. మీరు మీ ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. నేను నా ఈమెయిల్ అయితే ఎంటర్ చేస్తాను. అనేసి ఇక్కడ ఉంది కదా, కంటిన్యూ. ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమంటుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ అని ఇచ్చాను. కంటిన్యూ. యూజర్ నేమ్ వచ్చేసి విష్ణు అని ఇచ్చాను. స్కోర్ 777/K ఇలాగా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చేస్తే మీ ఈమెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వాళ్ళు పంపించేస్తారు మనకి. అది ఎలా అని చెప్తాను. ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై అని క్లిక్ ఇస్తే ఇక్కడ డైరెక్షన్ వైజ్ మీరు పెట్టాలా, దాన్ని చూపించే ఆబ్జెక్ట్ని లైక్ దిస్, ఈ డైరెక్షన్ ఉంది కదా, సబ్మిట్ ఇచ్చేసాను. సక్సెస్ఫుల్గా మనం ఈ వెరిఫికేషన్ అయిపోయింది. తర్వాత మీ ఈమెయిల్కి అయితే మీరు ఎంటర్ చేసిన ఈమెయిల్కి అయితే వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తాడు. నాకైతే వచ్చింది. వెరిఫికేషన్ కోడ్ని ఆ ఈమెయిల్లో చూసి ఇక్కడ రాసేయండి. చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయినట్ల. తర్వాత మీ యూజర్ నేమ్ని మీరు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ అప్ కొట్టేస్తే ఇక్కడ వచ్చేసి కొన్ని స్టూడెంట్స్ అడుగుతాయి. మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, వెబ్ డెవలపర్ అయితే వెబ్ డెవలపర్ అని ఇవ్వండి. మీ స్టూడెంట్ ఏమనివ్వండి. జస్ట్ మీకు ఏమైనా టీం ఉంటే మీకు ఎంతమంది ఉన్న టీం అని ఎక్స్ప్లెయిన్ చేయండి. జస్ట్ మీ అంటే జస్ట్ మీ అని ఇచ్చేయండి. తర్వాత వాట్ ఈస్ ద టాప్ 2 థింగ్స్ స్టార్టింగ్ న్యూ ప్రాజెక్ట్ యూజింగ్ గెట్‌హబ్, ఇదొకటి అండి, స్టార్టింగ్ న్యూ ప్రాజెక్ట్. తర్వాత ఇక్కడ ఫ్రీ ఉంది కదా, ఈ ఫ్రీ కంటిన్యూ ఫర్ ఫ్రీ అని కొట్టండి. ఇన్స్టలైజింగ్ అవర్ డాష్ బోర్డ్. సక్సెస్ఫుల్గా మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇలాగా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు గెట్‌హబ్లో. ఓకే, ఇలాగైతే మీకు గెట్‌హబ్ ఒక ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ గెట్‌హబ్ ఇంటర్ఫేసెస్లో మీరు వచ్చేసి ఇక్కడ పబ్లిక్ అనివ్వండి. పబ్లిక్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను లాగిన్ ఫామ్ చేస్తే కదా, అంటే కాలేజ్ ఫామ్ చేస్తే కదా, కాలేజ్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఉంటే పబ్లిక్ లో పెట్టేసి క్రియేట్ ఏ న్యూ రెపాజిటరీ ఉంది. రెపాజిటరీ మీద క్లిక్ ఇచ్చేస్తే మీరు ఒక రెపాజిటరీ మీద క్రియేట్ చేసుకునేట్లా. తర్వాత మీరు ఆల్రెడీ ఇక్కడ వేస్కోలో చేసిన ఫైల్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నేను చూపిస్తున్నా కదా, నా కర్సర్తో ఇక్కడ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ చూజ్ యువర్ ఫైల్స్ అని ఉంటుంది. ఈ చూజ్ యువర్ ఫైల్స్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు ఏ ఫైల్స్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నా ఆ ఫైల్స్ని చూజ్ చేసుకోండి. నేను index.h నేను చేసిన ఫైల్ నుండి చూస్ చేసుకున్నాను. ఆ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత కమిట్ చేంజెస్ అని కొట్టండి. కమిట్ చేంజెస్ అని కొట్టినారా, కమిట్ చేంజెస్ కొట్టిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా మీ ఫైల్స్ అన్ని ఇట్లా అప్లోడ్ చేసినట్ల. తర్వాత ఇక్కడ nav బార్లో ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైడ్ బార్ ఉంటుంది. ఈ జనరల్ కింద యాసెస్ కింద కోడ్ అండ్ ఆటోమేషన్ అని ఉంది కదా, ఆటోమేషన్లో లాస్ట్లో పేజెస్ అని ఉంటుంది. ఆ పేజెస్లోకి రండి డైరెక్ట్. ఆ పేజెస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాచ్ అండ్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. సోర్స్ కింద బ్యాచ్ అనేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను కాడ మెయిన్ అని ఇవ్వండి. మెయిన్ అని ఇచ్చేసి సేవ్ చేసేయండి. మీకు చెప్పడం మర్చిపోయినా, సారీ. మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ 100% index.html అనే నేమ్తోనే ఉండాలి. వేరే ఏం నేమ్ ఉన్నా అది గెటప్ అనేది యాక్సెప్ట్ చేయదు. index.html ఉంటేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ. index స్మాల్ లెటర్స్ .html స్మాల్ లెటర్స్ ఇలాగ నేమ్కి ఫైల్ చేంజ్ చేసుకొని మీరు అప్లోడ్ చేయండి. సారీ, అది మర్చిపోయి చెప్పడం. తర్వాత అగైన్ మీరు అక్కడ వెళ్ళేసి పేజెస్లో వెళ్ళేసి అలా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్స్ ఉంటుంది. యాక్షన్స్లోకి అయితే రిలేట్ అయ్యండి. యాక్షన్స్ రిలేట్ అయిన తర్వాత ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే ఇక్కడ పేజెస్ బిల్ అని ఉంది కదా,
సారీ అగైన్ మనవి ఇక్కడ రివర్స్ వచ్చేసి పేజెస్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మనకి డిప్లాయ్ చేసేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, ఈ లింక్ ఓపెన్ చేసి నేను చేసిన పేజెస్ ఇలాగా ఈ లింక్ని మీరు కాపీ చేసుకొని ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లేదంటే నేను చెప్పినట్టు నా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు రాసేటప్పుడు చూసుకోవచ్చు. ఈ గెట్హబ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక వెబ్ డెవలపర్కి గెట్హబ్ అనేది మ్యాండేటరీ అండి. పక్క గెట్హబ్లో ఒక 100 to 200 ప్రాజెక్ట్స్ అయినా చేసి ఉండాలి. అప్పుడే మనకి బాగా మంచి ఒక జాబ్ మన హైడ్ చేసుకున్నారు మన గెట్హబ్ అకౌంట్ చూసి మన పర్ఫార్మెన్స్ బాగుంది అనేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే మన మీద కలుగుతుంది. మన ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడానికి కూడా ఈ గెట్హబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. గెట్హబ్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయండి. గెట్హబ్లో చేసిన ప్రాజెక్ట్స్ వల్ల అప్లోడ్ చేస్తానండి, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు ఇంతవరకు చూసినారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం. నా వీడియో నచ్చింటే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అండి. నేను చాలా బూస్ట్ చేసినట్ల ఫీలింగ్ వస్తుంది నాకు. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.